పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం తంతాలు పడుతోంది. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రామాల్లో నివాసం లేని ఉద్యోగులంతా ఇవాళ రాత్రికి సచివాలయాల్లోనే బస చేయాలంటూ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల్లో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులే ఉండడంతో రాత్రికి ఎలా బస చేయాలంటూ ఆందోళన చెందుతున్నారు. అసలే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన సమయంలో రాత్రి సచివాలయాల్లో ఎలా బస చేయాలో అని మహిళా ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్రియాశీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైతే ఈ పంపిణీలో పాల్గొంటారో ఆ సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ రోజు రాత్రి సచివాలయం స్టే చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా సర్వర్ ఆన్ లో ఉంటుంది కాబట్టి అప్పుడు బాధ్యతపై పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించాలని, ఉదయం 6 గంటల లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చిత్తూరు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా జిల్లాల వరకు చూస్తే తెల్లవారుజామున 3 గంటలకే అధికారులంతా కూడా సచివాలయాలకు చేరుకోవాలి, మున్సిపల్ సిబ్బంది కూడా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోవాలి. అప్పటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేయాలి. ఖచ్చితంగా 96% పంపిణీ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలి మొదటి రోజు అని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు తెల్లవారుజామున 5:30కి వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం జరిగేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డామినేట్ చేయాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చుట్టూ పరిస్థితి కనిపిస్తుంది. అందరూ నిద్రలో ఉన్న సమయాలలో మరొక పక్క ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతను పూర్తిగా క్షీణించాలని ప్రభుత్వం చెప్తుంది. ఇటువంటి టైంలో సచివాలయ సిబ్బంది పెద్ద మొత్తంలో అమౌంట్ రోడ్ల మీద వస్తే దొంగతనాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుందని అయితే ఇప్పటికే పోలీసులు చెప్తుంది. కాబట్టి తెల్లవారుజామున 6 తర్వాతే పంపిణీ ఉండాలంటూ కూడా ఆ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానన్నింటినీ కూడా పక్కన పెట్టి అధికారులు మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజామున 3-4 గంటల కల్లా పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా 4 గంటల కల్లా ఆ సచివాలయం దగ్గర పెట్టి ఫోటో తీసుకుని పెట్టాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికి ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన నియమాలను పాటించుకుంటారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే ఎందుకంటే సచివాలయ సిబ్బందిలో ఎక్కువ మంది మహిళా వ్యక్తులు ఉన్నారు, ఈ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అర్ధరాత్రి టైంలో ఏ విధంగా మేము ఇటువంటి పంపిణీ కార్యక్రమం చేయగలం, సచివాలయాలు ఇటువంటి ఎలా నిద్రించగలం అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పొందాలని చెప్పి కూడా వాళ్ళంతా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.